ఫ్రెండ్లీ పోలీసింగ్ కు 100కు 1000% న్యాయం చేస్తుండ్రు రాష్ట్రంలో కొంతమంది పోలీసోళ్ళు. జనాలకు ఫ్రెండ్లీగా అనుకునేరు కాదు, లీడర్ల అడుగులకు మడుగులొత్తుతందుకు, అలా ఇంటి పాలేర్లను మించి మంచి పనివంతుడు అనిపించుకునేందుకు మస్తు తన్లాట కొద్దీ పని చేస్తున్నట్టే అనిపిస్తున్నది అంటుండ్రు తెలంగాణలో కొంతమంది పోలీసుల తరీకా చూసినోళ్ళు. రాముల వారికి రాంబంటూ ఎట్లను అధికార పార్టీ లీడర్లకు మేమట్లా అని నిరూపించుకునేందుకు షాన్నే తన్లాడుతున్నట్టున్నారు కొంతమంది పోలీసోళ్ళు. కన్వగప్పుకున్న పార్టీ కార్యకర్తల కంటే కాకి బట్టలేసుకున్న కొందరు పోలీసోళ్లే నికాసైన కార్యకర్తల అనిపించేటట్టు పనితనం చూయిస్తుండ్రు. ఇంకా చెప్పాలంటే ఆ పోలీసోళ్ళ తీరు చూసి కార్యకర్తలే కుళ్ళుకుంటుర్రట. మా నాయకుణ్ణి మేం కూడా గింతగనం జోకుతలేం కదా అని శానా ఫీల్ అయిపోతుండట. మచ్చుకు చూడరా అదుర్రి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడ భూభారతి అవగాహన మీటింగ్ అని పోయిండు ఎమ్మెల్యే నాగరాజన్న. ఆడికి పోయినాక జనాలు ఇందిరమ్మిల్లేమాయే వడ్లెప్పుడు కొంటారని జనం గిరేసి అడిగిండ్రు. అదే టైంలో ఆడున్న విలేకరులు అదంతా ఈడో తీసిండ్రు. ఎమ్మెల్యేను పబ్లిక్ నిలదీసింది వార్తలేస్తారని పసిగట్టిన సిఐ గారు కార్యకర్తలను మించిన ఉత్సాహంతో వీడియోలు ఎందుకు తీస్తుండ్రు, బంద్ చేయండి కెమెరాలని బెదిరించిండు. వీడియోలు తీసి ఏం చేసుకుంటావు అని విలేకరులకు ధమ్కి ఇస్తుండ్రు. స్వామి భక్తిని చాటుకున్నందుకు ఉత్తమ పోలీస్ అవార్డు ఈసారి 15 ఆగస్టుకు సార్నే వరిస్తుండొచ్చు. ఈయనే కాదు, ఊర్ల పొంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా అధికార పార్టీ గురించి ఏమన్నా పోస్టులు పెడితే కూడా సారే పార్టీ అధికార ప్రతినిధి లెక్క బెదిరిస్తున్నాను అంటుర్రు వర్ధన్నపేటోళ్ళు. ఇంత స్వామి భక్తి ప్రదర్శిస్తుందంటే ఎమ్మెల్యే నాగరాజు సార్ అంటే సిఐ సార్ కు ఎంత భక్తుండాలే ఏం కథ.